మణికొండలో కారులో అనుమానాస్పద స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చనిపోయిన వ్యక్తి మణికొండకు చెందిన రమేష్ గా గుర్తించారు. యాదగిరిగుట్టకు వెళ్తున్నానని ఇంట్లో రమేష్ చెప్పాడు. ఆ తర్వాత స్నేహితులతో యాదగిరిగుట్టకు వెళ్లాడు. ఇంటికి తిరిగొచ్చే క్రమంలో పెట్రోల్ లేక కార్ ఆగిపోవడంతో పెట్రోల్ కొట్టించాడు. గోల్డెన్ టెంపుల్ దగ్గర మరోసారి ఆగిపోయిన బండిని రమేష్ అక్కడే పార్క్ చేశాడు. రమేష్ సైతం ఇంటికి వెళ్తానని చెప్పడంతో స్నేహితులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే రాత్రైనా రమేష్ ఇంటికి తిరిగి రాలేదు. ఆ తర్వాత పుప్పాలగూడలోని కారులో మృతదేహాన్ని గుర్తించిన పారిశుద్ధ్య కార్మికులు నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. రమేష్ స్నేహితులను విచారించి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్ట్, సీసీ ఫుటేజ్ కీలకంగా మారే అవకాశం ఉంది. రమేష్ మృతికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మణికొండ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి రమేష్ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ట్రావెల్ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి బయటకు వెళ్ళినటువంటి రమేష్ ఈరోజు ఉదయము అనుమానాస్పదంగా అక్కడ మృతదేహం కనిపించడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అటు పోలీసులకి సమాచారం అందించడంతో నార్సింగ్ పోలీసులు అయితే మాత్రం అక్కడికి చేరుకున్నారు. అసలు ఏ సమయానికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటి అని అడుగుదాం. ప్రస్తుతం మనతో పాటు నార్సింగ్ సంబంధించినటువంటి సిఐ ఉన్నారు. చెప్పండి సార్, అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? మాకు ఈరోజు మార్నింగ్ 9:30 ఆ టైంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెంటనే స్పాట్కి ఎక్కడైతే మన గోల్డెన్ టెంపుల్ పుప్పాలగూడ ఉందో ఆ టెంపుల్ పక్కకే రోడ్లో మెయిన్ అందరు పబ్లిక్ తిరిగే రోడ్లోనే వెహికల్లో డెడ్ బాడీ ఉందని ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే మేము అక్కడికి రీచ్ అవ్వడం జరిగింది. ఎంక్వైరీ చేసి సో చేస్తే అలా రిలేటివ్స్ వాళ్ళు అందరు వచ్చారు. సార్, అంటే ఇప్పుడు రమేష్ ఎక్కడికి వెళ్ళినట్లు తెలుస్తుంది? రమేష్తో ఎవరైనా ఉన్నారా ఆ టైంలో? ఎవరైతే ఈ రమేష్ డిసీజ్డ్ పర్సన్ రమేష్ ఉన్నారో రమేష్ అండ్ ఆయన ఫ్రెండ్స్ ఇద్దరు శ్రీకాంత్ రెడ్డి అండ్ వెంకటేష్ ముగ్గురు కలిసి వీళ్ళు ఎవరైతే వెంకటేష్ ఉన్నారో చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ శ్రీకాంత్ ఒక 10 years నుంచి పరిచయం అని తెలిసింది. ముగ్గురు కలిసి నిన్న జస్ట్ జాలీ ట్రిప్ లాగా అటు యాదగిరిగుట్ట అటు వెళ్దాం అన్నట్టుగా వెళ్ళి మధ్యలో అక్కడక్కడ ఆల్కహాల్ తీసుకొని కన్జ్యూమ్ చేయడము ఫుడ్ కన్జ్యూమ్ చేయడం జరిగిందని చెప్తున్నారు వాళ్ళు. రిటర్న్లో వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటికి దగ్గరలో పుప్పాలగూడ ఏరియాలో ఆ టెంపుల్ దగ్గర ఎక్కడైతే వెహికల్ వదిలిపెట్టిపోయినారో 7:30, 8 ఆ టైంలో వెహికల్ ఆగిపోవడం జరిగింది. ఆగిపోతే నేను ఇల్లు దగ్గరే కదా నేను వెళ్ళిపోతాను, మీరు కూడా వెళ్ళిపోండి అని చెప్తే ఫ్రెండే కదా సో వెళ్ళిపోతాడు కదా అనుకొని వీళ్ళు వెళ్ళిపోయినారు. తర్వాత ఆయన బహుశా వెహికల్లోనే అలాగే నిద్రపోయి ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి ఉండి నిద్రపోయి ఉండొచ్చు. మేబీ కార్డియాక్ అరెస్ట్ లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఇంకేదైనా ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు. ఆ విషయం వీళ్ళకి కూడా తెలియదు. పొద్దున మాకు మున్సిపల్ వాళ్ళ త్రూ ఇన్ఫర్మేషన్ వస్తే మేము వెంటనే వెళ్ళి వెరిఫై చేసి ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళిద్దరు స్నేహితులు ఉన్నారు కాబట్టి ఆ స్నేహితులకి అదేవిధంగా రమేష్కి ఏమన్నా గొడవలు అవ్వడం కానీ లేకపోతే ఏమన్నా అసలు వాళ్ళ స్నేహితులు వచ్చారా ఇక్కడికి? వచ్చారు మాకు సో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిండని తెలియగానే వాళ్ళకు కాంటాక్ట్ చేస్తే వెంటనే ఎవరైతే ఈయనతో పాటు నిన్న అంతా తిరిగిండ్రో వాళ్ళు కూడా వెంటనే వచ్చి మాకు తెలియదు సార్, చనిపోయిన విషయం మాకు తెలియదు అని చెప్తే ఏం జరిగిందంటే అన్ని వీళ్ళు చెప్పడం జరిగింది. డెడ్ బాడీ పిఎంఈకి పంపించినాము, ఎంక్వైరీ చేస్తాం, పిఎంఈ చేస్తాం. పిఎంఈ డాక్టర్ గారు ఏమిస్తారో రిపోర్టు దాన్ని బట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పోతుంది. సీసీ కెమెరాస్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము. సీసీ కెమెరాస్ క్లూస్ అండ్ డాక్టర్ గారు ఇచ్చే ఒపీనియన్ బట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతుంది. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమని కంప్లైంట్ ఇచ్చారు సార్? ఎవరి మీద అనుమానం ఉందని కానీ లేకపోతే ఏమన్నా చెప్తున్నారు? అనుమానం అంటే అదే ఫ్రెండ్స్తో కలిసి నిన్న మార్నింగ్ వెళ్ళిపోయిండు, సో దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని మేము 174 CRPC కింద ఎఫ్ఐఆర్ చేసినాము. పిఎంఈ ఇంక్వెస్ట్ అండ్ పిఎంఈ చేయించిన తర్వాత యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో చట్టంలో ఏముందో దాని ప్రకారం ఫాలో అవుతుంది. చూస్తున్నాం కదా, ఏదైతే రమేష్ అనుమానాస్పదంగా అక్కడ మృతి చెంది ఉన్నారో దాని పట్ల అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు ఈ కేసుకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటు స్నేహితులతో బయటకు వెళ్ళినటువంటి రమేష్ యాదగిరిగుట్ట ప్రాంతంలో అయితే మాత్రము తన సన్నిహితులతో జాలీగా గడిపి తిరిగి ఇంటికి వస్తున్నటువంటి సమయంలో అటు బండ్లో పెట్రోల్ ఆగిపోవడంతో అటు స్నేహితులు అయితే మాత్రం ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత రమేష్ కారులోనే పడుకొని ఏమైనా తనకి హెల్త్ అనేది కండిషన్
సరిగ్గా లేక చనిపోయారా, లేకపోతే నిజంగానే వాళ్ళ స్నేహితులు ఏదైనా దాడి చేశారా అనేది అనుమానాస్పదంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా చుట్టూ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా త్వరలోనే అటు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఫర్దర్గా అయితే మాత్రము ఖచ్చితంగా ఎవరున్నా దీని పట్ల ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ దుర్గా ప్రసాద్తో నార్సింగ్ పోలీస్ స్టేషన్, సుజాత.